హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం అడవితకిలపాడు మెస్లో ఉన్నాము. లంచ్ చూస్తున్నాం. మనమైతే ఇక్కడ చూస్తే హాట్గా మనకి పులావ్ రైస్ కనిపిస్తుంది. ఇప్పుడే తెచ్చిపెట్టినట్టున్నారు, పొగలు వచ్చేస్తుంది. దీని తర్వాత డిష్లో చూసినట్లయితే వావ్, ఇది స్పైసీ చికెన్ కర్రీ అయితే మనకు కనిపిస్తుంది. అయితే సేమ్ ఇంట్లో చేసినట్లే అనిపిస్తుంది. సో దీని తర్వాత చూసినట్లయితే ఇక్కడ కళ్యాణ సాంబార్ ఏదో కనిపిస్తుంది. ఇది చాలా చాలా చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా సాంబార్ అయి ఉంటుంది. దీంట్లో చాలా వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి. దీని తర్వాత మనకి మజ్జిగ చారు అయితే ఇక్కడ ఉంది. దీని తర్వాత మజ్జిగ చారు తర్వాత కనిపించింది మనకి సేమియా పాయసం. సో జనరల్గా పేరెంట్స్ అనుకుంటారు పిల్లలు హాస్టల్లో చదువుకోవాలి బాగా, కానీ అక్కడ ఎలాంటి ఫుడ్ తింటున్నారు ఏంటో అని చెప్పి జనరల్గా ఆలోచిస్తూ ఉంటారు. అంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ పిల్లలైతే హాస్టల్లో ఉండడం మేము ఏదో తింటున్నాంలే అన్న ఫీలింగ్ అయితే లేదు వీళ్ళకి. చూడండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా తింటున్నారు ఫ్రెండ్స్ తోటి కలిసి. ఇది ఇంట్లో తింటున్న ఫుడ్ లాగే వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇక్కడ వండే వాళ్ళు చాలా బాగా వండి పెట్టినట్టున్నారు. ఆవిడికి బాగా నచ్చినట్టుంది, తాము చూపిస్తున్నాడు. సో ఇక్కడ అధికారులు వీళ్ళకి చదువుతో పాటు ఇలాంటి మంచి ఫుడ్ కూడా అందిస్తున్నారు కాబట్టి పిల్లలు బాగా చదువుకొని డెవలప్ అవ్వడానికి అవకాశం అయితే చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి పిల్లడు కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు ఇక్కడ. వావ్, గ్రేట్.